నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే. మాణిక్ గారు, రప్పా రప్పా అంటూ జనాల్ని భయభ్రాంతుల్ని చేసిన నిందితుల్ని పోలీసులు రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్ళటానికి తప్పుపడుతూ జగన్ కి అనుకూల పత్రిక ఒకటి వాళ్ళ గౌరవానికి పోలీసులు భంగం కలిగించారని, పోలీసులు బరి తెగించారంటూ వార్త రాసుకుంటూ వచ్చింది. అంటే నిందితులకు అనుకూలంగా ఇలా వార్తలు రాయటాన్ని, రప్పా రప్పా చేసిన వాళ్ళని సమర్థించడాన్ని మనం ఎలా చూడాలంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నైజానికి ఆ రప్ప కార్యకర్తలకి ఎక్సలెంట్ గా సింక్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే మానవత్వం మచ్చుకు కూడా కనపడకుండా అత్యంత నీచంగా ప్రవర్తించి మరి జంతువులని పాశవికంగా హింసను ప్రేరేపిస్తూ నడి బజార్లో గొర్రె పొట్టేలని మేక పొట్టేలని నరికి జంతువుల్ని అంత నీచంగా బలిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి రక్త తర్పణం జరిపించి నానా హంగామా చేశారు. వాళ్ళని రోడ్డు పైన కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్తే అది ఒక నేరం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియాలో రావడం నిజంగా ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేసింది. అయితే ఇప్పుడు వీళ్ళని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు ఉంటాయంట. వాళ్ళు చాలా స్వతంత్ర సమరయోధుల్లాగా వాళ్ళని గొప్పగా ట్రీట్మెంట్ చేయాలంట. వాళ్ళకి గౌరవానికి భంగం కలగకూడదంట. అంటే సామాజికంగా వాళ్ళ జీవితాల్లో ఇది ఒక మచ్చగా మిగిలిపోద్దని చాలా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వాస్తవానికి ఈ రప్ప బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ జరిగింది. ఇది నిజానికి చాలా తక్కువ. అదేవిధంగా రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. పోలీసులను కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ఎంత మిస్యూజ్ చేసిందో మనం చూసాం. అయితే నేరాలు కూడా అలాగే పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఉత్తరప్రదేశ్ సీఎం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి రౌడీల పట్ల, గూండాల పట్ల. వాళ్ళ ఇల్లులు కూడా ధ్వంసం చేసి చాలా కఠినంగా చట్టాన్ని గట్టిగా అమలు చేస్తూ ఉంటాడు ఆయన. అయితే సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో, ప్రజలకు ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా జీవితంలో మళ్ళీ రెండోసారి నేరం చేయకుండా ఆయన ఉక్కుపాదంతో చేస్తా ఉన్నారు. ఆ రకంగా ఏపీలో కూడా జరిగితే తప్పితే సో ఇలాంటి క్రిమినల్స్ కి బుద్ధి చెప్పడం ఇక సాధ్యం కాదు అన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే ఈ వైసీపీ రప్ప బ్యాచ్ వెనకేసుకొస్తూ మాట్లాడడం నిజంగా అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఆ రాసిన జర్నలిస్టులు కూడా. అంటే జంతువులకు సంబంధించి వాటి పరిరక్షణ సంబంధించి చట్టాలు ఉన్నాయన్న సంగతి ఈ జర్నలిస్టులకు తెలియదా? అయితే వీళ్ళు నడుచుకుంటూ తీసుకెళ్తున్నటువంటి సందర్భం అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పత్రికే సాక్షి, ఆయన మానస పత్రిక రాసింది. అంటే నల్లజర్లలో పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తూ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఈ విధంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదని ఆ నిందితులకి ఒత్తాసు పలుకుతూ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. గతంలో కూడా మనం చూసాం, రౌడీ షీటర్లని తెనాలిలో పోలీసులు శిక్షించారు నడి రోడ్డు మీద. దానికి కూడా స్వయాన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి భరోసా నింపే ప్రయత్నం చేశారు. అంటే రౌడీలని, గూండాలని, దుర్మార్గుల్ని వాళ్ళకి నేను అండగా ఉంటానని ఈయన ఇండికేట్ చేస్తూ వాళ్ళలో భరోసా నింపుతా ఉన్నారు. ఎందుకు అంటే రేపటి రోజున నేనే ఎంత అరాచకం చేసినా సరే నేను ఖచ్చితంగా మళ్ళా గతంలో ఈవీఎంలు పగలగొట్టడం కావచ్చు, సజావుగా ఎన్నికలు జరగకుండా భయభ్రాంతులు గురి చేసి రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఈసారి కూడా అలాగే చేయాలన్న ఉద్దేశం ఏమో తెలియదు కానీ ఇలాంటి రౌడీలను పెంచి పోషిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రౌడీలకి అండగా నిలవడం జరుగుతుంది. అయితే వాస్తవానికి రోడ్డు మీద తీసుకెళ్లకూడదు ఎవరిను అంటే ఈ రౌడీలని కొట్టినా తప్పులేదు, ప్రజలు కూడా హర్షిస్తారు. ఇలాంటి రౌడీలు మరలా ఉద్భవించుకుని ఉంటారు. రైతులను తీసుకెళ్ళకూడదు. అంటే రైతులు ఏదన్నా నేరం చేస్తే లేకపోతే వాళ్ళ మీద ఏదన్నా కేసు పడితే చాలా వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లకూడదు. అలాగే తప్పు చేశారో చేయలేదు తెలియకుండా ఒక అనుమానితుడిగా ఉండి అతని మీద నింద మోపబడినప్పుడు అతన్ని బహిరంగంగా అలా తీసుకెళ్ళకూడదు. అలాగే తప్పు చేసిన ఒక మహిళ ఉంటే ఆ మహిళను బహిరంగంగా అలా తీసుకెళ్ళకూడదు. కానీ ఈ దుర్మార్గులు, రౌడీలు అంటే యువతని నాశనం చేసే విధంగా ఒక మాటలు చెప్పాలంటే అక్కడ జరిగిన సీన్ ఏంటి అంటే యువత వాళ్ళ జీవితాలు ఒక్క కేసు పడితే పాడైపోద్ది. అలాంటి యువత భావి భారత పౌరులుగా ఎదిగి సమాజానికి మేలు చేయాల్సిన వ్యక్తులు ఈ రప్ప బ్యాచ్లో, గంజాయి బ్యాచ్లో చేరి ఈ విధంగా బహిరంగంగా జంతువులను నరకడం అనేది చాలా దారుణం. ఆ సీన్ ఒకసారి ఆ విజువల్ మనం గుర్తు చేసుకుంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళ మైండ్ని ఎలా చెరుచుద్దంటే నరికిన తర్వాత ఆ వేడి రక్తాన్ని చిమ్మించటం, ఆ చిందిన రక్తాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటే పాలాభిషేకం లాగా రక్తాభిషేకం చేస్తూ రక్త తర్పణం. ఏమన్నా రక్త పిపాస జగన్మోహన్ రెడ్డి? రక్త పిపాస లేకపోతే క్షుద్ర శక్తి? ఎందుకు రక్త తర్పణం చేయడం? నేను బైబిల్ చదువుతాను 4 గోళ్ల మధ్య అంటాడు. ఇది బైబిల్కి 100% అగెనిస్ట్. మరి ఎలా వీటిని ఎంకరేజ్ చేస్తాడు? ఇది చాలా గొప్పది అని ఎలా అంటాడు? ఆ రక్తం ఉడుకుతున్నట్టుగా బాయిల్ అయ్యి ఆ రక్తం ఒకసారి చిందినప్పుడు
వాళ్ళ మనసుల్లో అది న్యాచురల్ గా అనిపిస్తుంది. వాళ్ళు కోరుకుంటారు అలాంటిది. అంటే ఏదన్నా మారణాయుధం పట్టుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఎవరినో ఏదో చేయాలని ప్రేరేపిస్తుంట. అలాగే వీళ్ళు కూడా ఇది న్యాచురలే అని చెప్పేసి బరిదెగించి ఒక సైకోలుగా తయారైపోయి ఇప్పటికే గంజాయి బ్యాచ్లో చాలా యువత పాడైపోతా ఉంది. రేపటి రోజున వీళ్ళు జంతువుల్లాగా మనుషులను కూడా రప్ప చేస్తే చంపేస్తే రేపు అధికారంలోకి వస్తే మేము చేస్తా ఉన్నారు, మేము అలాగే చేస్తాం, మా రప్ప విధానం ఇలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళు నినదించినప్పుడు ఒక పార్టీ అధినేతగా వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇది విరుద్ధం, వీటికి నేను అగెనిస్ట్. మీరు ప్రజలకు మేలు చేసి సేవ చేసి నా అనుచరులు అనిపించుకోండి, లేకపోతే నా కార్యకర్తలు అనిపించుకోండి, నేను చాలా ప్రేమ వాత్సల్యం ఈ చెప్తా ఉంటాడు కదా, గొప్ప గొప్ప పదాలు మాట్లాడుతూ ఉంటాడు, క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ దౌర్భాగ్యకరమైన సంస్కృతిని మరి నివారించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా? డెఫినెట్ గా ఉంది. రేపటి రోజున వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళకు ఉద్యోగాలకు రావు అనమాట. అంటే వాళ్ళ జీవితంలో చాలా లాస్ అయిపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో కూడా పేరుని నాని కూడా కనుసైగ చేస్తే అయిపోవాలరా, చీకట్లోనే అయిపోవాలరా అంటాడు. అంటే చీకట్లో ఏమైపోవాలి అంటే మీరు చంపేయండి అని ఇండికేట్ చేస్తున్నాడు. తర్వాత 88 దాటితే ఈ వేటలు నరికినట్టే వైసీపీ కార్యకర్తలంట టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని మేము నరుకుతాం అని చెప్పినప్పుడు పేరు నాని ప్రోత్సహించాడు. యోగి రమేష్ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఈ ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఒక భయాందోళన గురి చేసి రేపటి రోజులు ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే, చాలా మంది అబ్జర్వేషన్ చేయండి నేను చేసింది ఏంటంటే, ఇప్పటికే ఎవరైతే టీడీపీ జనసేన కూటమి కార్యకర్తలు ఉన్నారో రేపు మేము రప్పా చేస్తాం కాబట్టి మీరు ఎన్నికల్లో ఏజెంట్లుగా కూర్చుంటే మేము చంపేస్తాం అని కూడా ఇండికేట్ చేస్తా ఉన్నారు. అంటే కరుడు కట్టినటువంటి కార్యకర్తలు కూడా, అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా చర్య తీసుకోకపోవడం వల్ల వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చాలా పకడ్బందీగా ఈ రప్ప బ్యాచ్ని నడిపిస్తా ఉన్నారు. దీన్ని ఇంకా అప్రిషియేట్ చేయాలి. అంటే జంతువుల మీద ప్రేమ లేదు, జంతువుల గురించి వాటిని పరిరక్షించాలనేటువంటి మానవీయ కోణం లేదు. ఇంత నిర్దయగా, ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. పేర్ని నని కూడా మొన్న మాట్లాడుతూ అసలు జంతు బళ్ళు స్టార్ట్ చేసింది టీడీపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళు చేస్తుంది కాదు ఇది అన్నారు తప్పితే మేము చేస్తుంది తప్పు మా వాళ్ళకి చెప్తామని మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు ఆయన. సో మీరు అన్నట్టు ప్రతి నాయకుడు కూడా దాన్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ చెప్పండి అని చెప్పి మరి చెప్పించుకున్నారు తప్పితే సో మేము మా వాళ్ళకి చెప్తాము ఇలాంటి చేయొద్దు అని కూడా చెప్పట్లేదు. సో ఇది కావాలని నాయకత్వం కూడా ప్రోత్సహిస్తున్నట్టుగానే కనిపిస్తుంది కదా మనకి. 100% అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి కార్యకర్తలని ఉద్దేశిస్తూ ఆయన ఏం మాట్లాడతారంటే, అంటే జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, మీ కార్యకర్తలు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారండి. అంటే 88 అంటే ఏముంది ఆ ఫ్లెక్సీలో అని అడిగాడు. రప్పా ఉంది అంటే రప్ప సినిమా డైలాగే, అల్లు అర్జున్ డైలాగే, సినిమా డైలాగ్ రాయటం కూడా తప్పేనా అన్నట్టుగా, అంటే ఆయన స్లాంగ్ లో కొంత స్లాంగ్ మార్చాడు. అంటే రాయలసీమలో కూడా ఓట్లు కోల్పోయిన నేపథ్యంలో ఆ స్లాంగ్ ను ఉపయోగిస్తూ రాయలసీమ యాసని ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టాడు. సో ఆయన అంటాడు, మంచిదే 88 దాటితే ఏంటి గంగమ్మ జాతర మంచిదే అంటాడు. అంటే ఇలా చేయడం మంచిదే అన్నటువంటి మానవత్వం లేని ఆ క్రూయల్ మైండ్, ఏదైతే సైకో మైండ్ అంటారో అంతకు మించి అనమాట. అంత క్రిమినల్ మైండే కాదు, క్రూయల్ మైండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో మరి ఆ మస్తిష్కంలో మరి ఏమేముందో తెలియదు కానీ ఆ రెడ్ చిప్ అంటారే, ఆ రోబోలు రెడ్ చిప్ వేస్తే పూర్తిగా హ్యూమన్ కి అగెనిస్ట్ గా మారుద్ది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్ చిప్ వేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నారు. కాకపోతే ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్రులు చాలా విజ్ఞతతో ఆలోచిస్తారు. ఆంధ్ర ప్రజలు ప్రేమ శాంతి కాముకులు, వాళ్ళకి రోషం ఉంటుంది, ప్రేమ అలాగే ఉంటుంది. తప్పు చేసి ఇలాంటి రప్ప బ్యాచ్ని రాజకీయ సమాధి చేయడానికి కూడా ఆంధ్రులు వెనకాడరు. సో ఈ నేపథ్యంలోనే ఈ వైసీపీ కాలికే బ్యాచ్ అనేది ఏం చేస్తుందంటే, సాక్షి ఆయన కరపత్రిక ఇష్టానుసారంగా వాళ్ళని వెనకేసుకొస్తూ, ఆ రప్ప రౌడీలను వెనకేసుకొస్తూ వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది, వాళ్ళ ఇజ్జత్ పోతుంది, ఇమేజ్ పోతుంది అని చెప్పేసి అలాంటి రౌడీలకి ఇమేజ్ ఉంటుందా? వీళ్ళని తీసుకెళ్లిన వాళ్ళలో ఒక అతను బూతులు తిడుతూ మాట్లాడిన వీడియో డైరెక్ట్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అయినా సరే పరువు గురించి, వాళ్ళ భద్రత గురించి పేపర్ ఆలోచిస్తుంది అని అంటే జర్నలిస్ట్ విలువల్ని ఎంతవరకు పాటిస్తుంది ఆ పత్రిక అనుకోవచ్చు మనం. జర్నలిస్టులు పూర్తిగా యాజమాన్యానికి తలొగ్గి, అంటే వాళ్ళ జీవితాలు కూడా పాపం సర్వైవ్ అవ్వడానికి సడన్ గా ఎవరిని తీసుకుంటారో లేదో తెలియదు. అన్ఎంప్లాయ్మెంట్ అయితే మరి భార్య బిడ్డలు పోషణ ఇబ్బంది అయిపోద్ది. జర్నలిస్టుల జీవితాలు చాలా ఇబ్బందిగా ఉంటాయండి. వాస్తవానికి సమాజానికి గొంతుకై వాళ్ళు చాలా సమస్యల్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తా ఉంటారు. కానీ పర్సనల్ గా జర్నలిస్టులు చాలా ఆవేదన పడతా ఉంటారు, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఒక వ్యక్తి ఇష్టానుసారంగా రప్ప నరుకుతూ అని చెప్పేసి ఒక నిజంగా కాలుగీలాగానే ఉన్నాడు. వాడిని తర్వాత పోలీసులు కట్ చేస్తే అన్నట్టు
కట్ చేశాక ఏం జరుగుతుందంటే వాడిని రోడ్డు మీద తీసుకెళ్తా ఉంటారు. ఎంత మంచి సీన్ అసలు అది. ఎందుకు మంచిది అంటున్నానంటే, అంత భయభ్రాంతి నరుకుతామని చెప్పిన వ్యక్తికి ఏంట్రా నువ్వు నరికేది, నీ కోరల్ పీక్ కింద కూర్చోబెడతాను పోలీసులు. హ్యాట్స్ అప్ టు ఏపీ పోలీస్. అలా చేస్తా ఉంటే ఇంకా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి, ఇంకా వాళ్ళని సన్మానం చేయాల్సింది పోనిచ్చి, ఏదన్నా అవార్డులు రివార్డులు ఉంటే ఏమన్నా వాళ్ళకి పోలీసులకు ఇవ్వాల్సింది పోనిచ్చి, ఈ మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడడం సిగ్గుచేటు అనమాట. అలా మాట్లాడాడు. కట్ చేసిన తర్వాత రోడ్డు మీద నడుస్తా ఉన్నాడు. కుంటూ మరి కోటింగ్ ఇచ్చుంటారు గట్టిగా, ఇవ్వాలి ఇంకా గట్టిగా ఇవ్వాలి పోలీసు వారు. నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. మరి అలాంటి సీను ప్రజలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? పోలీసుల మీద ఒక నమ్మకం కలుగుద్ది. ఇలాంటి రౌడీలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచేస్తుంది, డెఫినెట్ గా ఏపీ ప్రజలకి మంచి రోజు వస్తుందని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా ఆయన పాలనలో ఇది లేదు. అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టి, ఏకంగా సిఐడి పోలీసులే 60 ఏళ్ళు పైబడిన రంగనాయకమ్మ అనేటువంటి సీనియర్ సిటిజన్ కూడా సిఐడి అధికారి వెళ్ళి ఆవిడని ఇంట్రాగేషన్ చేస్తాడు, ఆమెను జైలుకి తీసుకెళ్తాడు. ఇట్లా చేశారు. ఎవడన్నా మాట్లాడితే భయంకరమైనటువంటి ఉక్కుపాదంతో అణిచేస్తారు, కొడతారు, అవసరమైతే లాకప్ డెత్లు కూడా చేస్తారు. ఈ దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి కాలిగేయులు ఇలాగే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా రప్ప అంటా ఉంటే వీళ్ళని ఇంకా ఇంతకంటే ఎక్కువగా కఠినంగా అణిచివేయాలి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఏపీ యువత ప్రమాదంలో పడిపోద్ది. ఇక లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పుద్ది. ఒక బీహార్ కాదు, ఏది చాలదు. మనం చూసాం పాకిస్తాన్లో ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులు చూసాం. నేపాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయి పౌరులు ఇష్టానుసారంగా గందరగోళం అయింది. అది కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే అతని ఓటమిని జీర్ణించుకోలేక స్టార్టింగ్ నుంచి కూడా రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి మొరపెట్టుకున్నాడు. అంటే ఇది కూడా కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి చేస్తుంది. కూటమి ప్రభుత్వం చేతిలో పోలీస్ వ్యవస్థ అనేది కీలుబొమ్మైంది అని పదే చెప్తున్నారు. అంటే మీరు అన్నట్టు ఒక రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని చూపించడానికి ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా మనం? మీరు అన్నది అక్షర సత్యం అండి. పోలీసులు కూడా అంత దారుణంగా, ఇదిగో వాళ్ళు రాసింది నేను చూపిస్తాను, పోలీసుల్ని ఎంత దారుణంగా మాట్లాడారంటే, వీళ్ళు ఏపీ పోలీసుల బరితెగింపంట, నిందితులతో రోడ్డుపై పరేడ్, వ్యక్తుల సామాజిక గౌరవానికి తూట్లు. ఏ వ్యక్తులు? ఇల్లు సంఘ విద్రోహ శక్తులకి, దుర్మార్గమైన మైండ్ సెట్ ఉన్న వ్యక్తులకి అండగా ఉంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం, సాక్షి మీడియా. అలాగే ఏపీ పోలీసుల బరితెగింపు. అసలు ఈ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని ఆ పేపర్ని క్లోజ్ చేసి, అంటే పోలీసులు ఆ కాకి యూనిఫామ్ ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసుల్ని కూడా బెదిరిస్తూ రాశాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా సప్త సముద్రాలు దాటినా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా మీ అంత చూస్తాను, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీ అంత చూస్తాను అన్నట్టు, విడిచిపెట్టను వదిలిపెట్టను అని వ్యాఖ్యానించినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు పేపర్లో కూడా పోలీసుల బరితెగింపు, తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఫాలో అవ్వట్లేదు, అంటే వీళ్ళకి ఎవరికి ఎలా సపోర్ట్ చేయాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో, అంటే తెలుసు వీళ్ళందరికీ, దుర్మార్గుల్ని వెనకేసుకురావడం, సామాన్యులని అధపాతాలను తొక్కడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నాడు. సో సత్యమేవ జయతి, సత్యం ఎప్పుడు గెలుస్తుంది. ఈ అబద్ధ సాక్షి పత్రిక మాటలు కూడా ఖచ్చితంగా ఓడిపోతాయి. ఎందుకంటే అబద్ధం కనుక, అబద్ధం ఎప్పటికీ నశిస్తుంది, సత్యమే గెలుస్తుంది. కాబట్టి అబద్ధ సాక్షి రాతలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి తథ్యం అని ఎక్కువ మంది మెజారిటీ ఆంధ్రులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.